హాయ్ వ్యూవర్స్, మా ఛానల్కి వచ్చిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక స్వాగతం. జూలై 3 గ్రహాలు. జూలై 2026 నెలలో జరగబోయే 3 ప్రధాన గ్రహాల సంచారాలు కొంతమంది జీవితాల్లో ఊహించని మార్పులకు దారితీస్తాయని జ్యోతిష్య విశ్వాసం చెబుతోంది. ఎన్నో నెలలుగా ఆగిపోయిన పనులు ఒక్కసారిగా పూర్తవ్వడం, కొందరికి ఉద్యోగ అవకాశాలు రావటం, మరికొందరికి ధనలాభాలు కనిపించడం, అదే సమయంలో కొందరు మాటల వల్ల, తొందరపాటు నిర్ణయాల వల్ల ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశాలు కూడా ఉండవచ్చని జ్యోతిష్యులు పేర్కొంటారు. అయితే ఈ మార్పులు అందరికీ ఒకే విధంగా ఉండవు. ప్రతి రాశిపై ప్రభావం భిన్నంగా ఉండవచ్చని సాంప్రదాయ జ్యోతిష్యం చెబుతుంది. ఈ వీడియో చివరి వరకు చూస్తే జూలైలో ఏ గ్రహం ఎప్పుడు ఏ రాశి మారుస్తుంది, దాని ప్రభావం ఎవరిపై ఎక్కువగా ఉండవచ్చు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ పరిహారాలు చేయాలని సాంప్రదాయంగా సూచిస్తారు అనే విషయాలను తెలుసుకుందాం. మీ రాశి ఏదో కామెంట్లు తప్పక రాయండి. ఇప్పుడు మొదటిగా బుధగ్రహం సంచారం గురించి తెలుసుకుందాం. బుధుడు సింహరాశిలో ప్రవేశం జూలై 7, 2026. జ్యోతిష్యంలో బుధుడు బుద్ధి, విద్య, వ్యాపారం, మాట తీరు, కమ్యూనికేషన్, రచన, గణితం, వ్యాపార చర్చలు, లెక్కలు వంటి అంశాలకు కారకుడిగా పరిగణించబడతాడు. ఒక వ్యక్తి ఎలా ఆలోచిస్తాడు, ఎలా మాట్లాడతాడు, ఎలా నిర్ణయాలు తీసుకుంటాడు అనే విషయాలపై బుధుని ప్రభావం ఉంటుందని జ్యోతిష్య విశ్వాసం. జూలై 7న బుధుడు సింహరాశిలోకి ప్రవేశించడం వల్ల ఈ లక్షణాల్లో కొంత మార్పు కనిపించవచ్చని భావిస్తారు. సింహరాశి అంటే నాయకత్వం, ఆత్మవిశ్వాసం, గౌరవం, రాజసత్వం, ముందుండి నడిపించే స్వభావానికి ప్రతీకగా పరిగణించబడుతుంది. అందువల్ల బుధుడు ఈ రాశిలో సంచరించే సమయంలో చాలామంది తమ అభిప్రాయాలను ధైర్యంగా వ్యక్తపరచాలనే ఉత్సాహం కలిగి ఉండవచ్చు. ఉద్యోగస్తులకు ప్రభావం. ఉద్యోగం చేస్తున్న వారికి తమ ప్రతిభను చూపించే అవకాశాలు రావచ్చని జ్యోతిష్య విశ్వాసం. ఇప్పటి వరకు మీ కష్టానికి గుర్తింపు రాకపోయినా ఈ సమయంలో మీ పనిని అధికారులు గమనించే అవకాశం ఉందని కొందరు జ్యోతిష్యులు చెబుతారు. కొత్త బాధ్యతలు, మీటింగులు, ప్రజెంటేషన్లు లేదా ఇంటర్వ్యూలలో మీ కమ్యూనికేషన్ కీలక పాత్ర పోషించవచ్చు. అయితే ఒక విషయం గుర్తుంచుకోండి, బుధుడు మాటకు కారకుడు కాబట్టి కోపంతో మాట్లాడితే చిన్న సమస్య కూడా పెద్దదయ్యే అవకాశం ఉందని సాంప్రదాయంగా హెచ్చరిస్తారు. వ్యాపారం చేసేవారికి కొత్త ఒప్పందాలు, కొత్త కస్టమర్లు, కొత్త ఆలోచనలు వచ్చే అవకాశం ఉందని భావిస్తారు. ముఖ్యంగా మార్కెటింగ్, సోషల్ మీడియా, బోధన, కన్సల్టింగ్, మీడియా, రచన వంటి రంగాల్లో ఉన్న వారికి ఈ కాలం అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్య అభిప్రాయం. అయితే పత్రాలు చదవకుండా సంతకం చేయడం, భాగస్వామ్య నిర్ణయాల్లో తొందరపడటం మంచిది కాదని సూచిస్తారు. విద్యార్థులకు ప్రభావం. విద్యార్థులకు ఈ సంచారం ఉపయోగకరంగా ఉండవచ్చని భావిస్తారు. ఏకాగ్రత పెరగటం, కొత్త విషయాలు త్వరగా అర్థం కావడం, పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఆత్మవిశ్వాసం పెరగటం వంటి ఫలితాలు కనిపించవచ్చని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతుంది. అయితే సోషల్ మీడియాపై ఎక్కువ సమయం వెచ్చిస్తే చదువుపై ప్రభావం పడే అవకాశం ఉందని కూడా సూచిస్తారు. కుటుంబ జీవితం, కుటుంబ సభ్యులతో మాట్లాడే విధానం చాలా ముఖ్యమవుతుంది. ఒక మంచి మాట బంధాలను బలపరచవచ్చు, అదే ఒక కఠినమైన మాట అనవసర అపార్థాలకు దారితీయవచ్చు. కాబట్టి జూలై 7 నుంచి కొద్ది రోజుల పాటు మాటలను జాగ్రత్తగా ఉపయోగించడం మంచిదని సాంప్రదాయంగా చెబుతారు. ఆర్థిక పరిస్థితి. కొంతమందికి కొత్త ఆదాయ మార్గాలు కనిపించవచ్చు. ఫ్రీలాన్స్ పనులు, పార్ట్ టైం అవకాశాలు లేదా పెండింగ్లో ఉన్న బకాయిలు రావడం వంటి పరిస్థితులు కొందరికి ఎదురవ్వవచ్చని జ్యోతిష్య విశ్వాసం. అయితే ఆలోచించకుండా పెట్టుబడులు పెట్టడం లేదా ఇతరుల మాట నమ్మి డబ్బు ఖర్చు చేయడం నివారించడం మంచిదిగా భావిస్తారు. ఆరోగ్యం. మానసిక ఒత్తిడి, నిద్రలేమి, ఎక్కువ ఆలోచనలు వంటి సమస్యలు కొందరికి రావచ్చు. అందుకే తగినంత విశ్రాంతి, సమయానికి నిద్ర, సరైన ఆహారం తీసుకోవడం ఆరోగ్యానికి ఉపకారంగా ఉంటుంది. బుధగ్రహానికి సాంప్రదాయ పరిహారాలు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం బుధవారం పచ్చని వస్త్రాలు లేదా పచ్చ పెసలు దానం చేయడం, విద్యార్థులకు పుస్తకాలు లేదా స్టేషనరీ ఇవ్వడం, పెద్దలను గౌరవించటం,
అబద్ధాలు, కఠినమైన మాటలు తగ్గించడం, విద్య, జ్ఞానానికి సంబంధించిన మంచి పనులు చేయటం. ఇక్కడితో బుధుడి సంచారం గురించి తెలుసుకున్నాం. కానీ జూలై 10న జరిగే శుక్రగ్రహ రాశి మార్పు ప్రేమ, దాంపత్యం, ధనం, కుటుంబ జీవితం మీద ఎలా ప్రభావం చూపుతుందో తెలుసుకుంటే మీరే ఆశ్చర్యపోతారు. జూలై 10, 2026 శుక్రుడు మిథున రాశిలో ప్రవేశం వలన శుక్రుడు జ్యోతిష్యంలో ప్రేమ, భార్యాభర్తల అనుబంధం, సౌందర్యం, ధనం, కళలు, సంగీతం, సుఖ సౌకర్యాలు, విలాసవంతమైన జీవితం, వాహనాలు, ఆభరణాలకు కారకుడిగా పరిగణించబడతాడు. మిథున రాశి బుధుని అధీనంలో ఉండే రాశి. సంభాషణ, తెలివితేటలు, కొత్త పరిచయాలు, చురుకుదనం, వ్యాపార ఆలోచనలు ఈ రాశి లక్షణాలుగా చెప్పబడతాయి. ఈ రెండు శక్తులు కలవడం వల్ల చాలామందికి కొత్త అవకాశాలు రావచ్చని జ్యోతిష్యులు భావిస్తారు. ప్రేమ సంబంధాల్లో ప్రభావం, ఇప్పటి వరకు మాట్లాడకుండా దూరంగా ఉన్నవారు మళ్ళీ మాట్లాడే అవకాశాలు ఏర్పడవచ్చు. కొన్ని అపార్థాలు తొలగి సంబంధాలు మెరుగుపడవచ్చని జ్యోతిష్య విశ్వాసం. అవివాహితులకు కొత్త పరిచయాలు లేదా వివాహ సంబంధాలు చర్చలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని కూడా చెబుతారు. అయితే భావోద్వేగాలకై లోనై తొందరగా నిర్ణయాలు తీసుకోవడం కంటే ఒకరినొకరు బాగా అర్థం చేసుకోవడం మంచిదని సూచిస్తారు. వివాహితులకు ప్రభావం, భార్యాభర్తల మధ్య స్నేహభావం పెరిగే అవకాశం ఉంది. చాలా రోజులుగా వాయిదా పడిన కుటుంబ నిర్ణయాలు ఇప్పుడు ముందుకు కదలవచ్చు. కుటుంబంతో కలిసి ప్రయాణాలు, శుభకార్యాల ప్రణాళికలు లేదా కొత్త కొనుగోలు చేసే అవకాశం కొందరికి రావచ్చు. అయితే చిన్న విషయాలను పెద్దగా చేయకుండా ప్రశాంతంగా మాట్లాడుకోవటం మంచిదని సాంప్రదాయంగా చెబుతారు. ఆర్థిక పరిస్థితి, శుక్రుడు ధనానికి కూడా కారకుడిగా భావిస్తారు. ఈ సమయంలో కొందరికి కొత్త ఆదాయ మార్గాలు, వ్యాపారంలో లాభాలు, కళలు, ఫ్యాషన్స్, బ్యూటీ, మీడియా, డిజిటల్ రంగాల్లో అవకాశాలు, బహుమతులు లేదా అనుకోని ఆర్థిక లాభాలు రావచ్చని జ్యోతిష్య అభిప్రాయం. అయితే విలాస వస్తువులపై ఎక్కువ ఖర్చు చేసే అవకాశం కూడా ఉంటుంది. కాబట్టి ఆదాయం, ఖర్చుల మధ్య సమతుల్యత అవసరం. ఉద్యోగస్తులకు ప్రభావం, ఆఫీసులో మీ మాటకు విలువ పెరగవచ్చు. సహచరులతో సమన్వయం మెరుగుపడే అవకాశం ఉంది. కొత్త ప్రాజెక్టులు, కొత్త బాధ్యతలు లేదా సృజనాత్మక ఆలోచనలకు గుర్తింపు లభించవచ్చని భావిస్తారు. కానీ గాసిప్లు, అనవసర చర్చలు లేదా కార్యాలయ రాజకీయాలకు దూరంగా ఉండటం మంచిది. వ్యాపారులకు ప్రభావం, వ్యాపార విస్తరణకు కొత్త ఆలోచనలు రావచ్చు. ముఖ్యంగా ఆన్లైన్ వ్యాపారాలు, సోషల్ మీడియా మార్కెటింగ్, ఫ్యాషన్స్, బ్యూటీ, జ్యువెలరీ, డిజైన్, ఎడ్యుకేషన్, కమ్యూనికేషన్ రంగాల్లో ఉన్నవారికి ఈ కాలం అనుకూలంగా ఉండొచ్చని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతుంది. అయితే భాగస్వాములతో పారదర్శకంగా వ్యవహరించడం అవసరం. ఆరోగ్యపరంగా శుక్రుడు సుఖాలకు కారకుడు కాబట్టి కొందరిలో అలసత్వం పెరిగే అవకాశం ఉంటుంది. అధికంగా తీపి పదార్థాలు, బయట ఆహారం తీసుకోవడం తగ్గిస్తే మంచిదని సూచిస్తారు. క్రమం తప్పకుండా నడక, తగినంత నీరు, సరైన నిద్ర ఆరోగ్యానికి మేలు చేస్తాయి. శుక్రగ్రహానికి సాంప్రదాయ పరిహారాలు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం శుక్రవారం శుభప్రదమైన తెలుపు లేదా రంగు దుస్తులు ధరించడం, లక్ష్మీదేవి భక్తితో ప్రార్థించడం, మహిళలను గౌరవించడం, అవసరమైన వారికి బియ్యం, పాలు లేదా తెల్లని వస్తువులు దానం చేయడం, ఇంటిని పరిశుభ్రంగా ఉంచడం, శాంతియుత వాతావరణాన్ని కాపాడటం. చిన్న సూచన, జూలై 10 నుంచి కొంతమందికి జీవితంలో సంతోషకరమైన మార్పులు ప్రారంభించవచ్చు. అయితే కేవలం గ్రహాలపైనే ఆధారపడకుండా క్రమశిక్షణ, కృషి, సరైన నిర్ణయాలు కూడా విజయానికి ముఖ్యమైనవే. ఇప్పటి వరకు బుధుడు, శుక్రుడు గురించి తెలుసుకున్నాం. కానీ జూలై 16న జరిగే సూర్యుడి సింహరాశి ప్రవేశాన్ని జ్యోతిష్యంలో అత్యంత శక్తివంతమైన సంచారాల్లో ఒకటిగా ఎందుకు భావిస్తారు? ఉద్యోగం, అధికారం, గౌరవం, రాజకీయాలు, ప్రభుత్వ పనులపై ఎలా ప్రభావం చూపవచ్చని చెబుతారు. జూలై 16, 2026 సూర్యుడు సింహరాశిలో ప్రవేశం. జ్యోతిష్యంలో సూర్యుడు నవగ్రహాల రాజుగా పరిగణించబడతాడు. శక్తి, జీవబలం, నాయకత్వం, పరిపాలన, పేరు, ప్రతిష్ట,
ఆత్మస్థైర్యానికి కారకుడిగా భావిస్తారు. సింహరాశి సూర్యుని స్వరాశిగా పరిగణించబడుతుంది. అందువల్ల సూర్యుడు ఈ రాశిలో సంచరించే కాలాన్ని చాలామంది శక్తివంతమైన సమయంగా భావిస్తారు. ఈ సమయంలో కొందరికి తమ సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశాలు రావచ్చు. ఉద్యోగస్తులకు ప్రభావం. చాలా రోజులుగా చేసిన కష్టానికి గుర్తింపు రావాలని ఎదురు చూస్తున్న వారికి ఈ సమయంలో అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతుంది. ఉన్నతాధికారులతో సమావేశాలు, కొత్త బాధ్యతలు, ప్రమోషన్స్కు సంబంధించిన చర్చలు, నాయకత్వ పాత్రలు చేపట్టే అవకాశాలు రావచ్చని కొందరు జ్యోతిష్యులు భావిస్తారు. అయితే అదే సమయంలో అహంకారం, అధిక ఆత్మవిశ్వాసం లేదా సహోద్యోగులతో అనవసర విభేదాలు రాకుండా జాగ్రత్తగా ఉండాలని సూచిస్తారు. వ్యాపారులకు ప్రభావం. వ్యాపారంలో కొత్త నిర్ణయాలు తీసుకోవడానికి కొందరికి ఇది అనుకూల కాలంగా అనిపించవచ్చు. మీ బ్రాండ్ను విస్తరించడం, కొత్త శాఖలు ప్రారంభించడం లేదా పెద్ద కస్టమర్లతో చర్చలు జరపడం వంటి అవకాశాలు రావచ్చు. అయితే ప్రతి పెట్టుబడిని సరైన పరిశీలనలో తర్వాత చేయటం మంచిదని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. ఆర్థిక పరిస్థితి. సూర్యుడు నేరుగా ధనకారకుడు కాకపోయినా అధికారం, స్థానం, గుర్తింపు ద్వారా ఆదాయ అవకాశాలను ప్రభావితం చేస్తాడని జ్యోతిష్య విశ్వాసం. కొంతమందికి జీతం పెరిగే అవకాశం, పెండింగ్ బకాయిలను రావటం, కొత్త ఆదాయ మార్గాలు కనిపించటం, గౌరవంతో కూడిన అవకాశాలు లభించడం వంటి ఫలితాలు కనిపించవచ్చని చెబుతారు. అయితే ఆవేశంలో పెద్ద ఖర్చులు చేయకుండా ఉండటం మంచిది. కుటుంబ జీవితం. సూర్యుడు తండ్రికి కారకుడిగా భావించబడతాడు. ఈ సమయంలో తండ్రితో లేదా కుటుంబ పెద్దలతో సంబంధాలు పెనుగుపడే అవకాశం ఉంటుంది. వారి సలహాలను గౌరవించడం ద్వారా మంచి నిర్ణయాలు తీసుకునే అవకాశం పెరుగుతుందని జ్యోతిష సాంప్రదాయం సూచిస్తుంది. కుటుంబంలో మీరు నాయకత్వ బాధ్యతలు తీసుకోవాల్సిన పరిస్థితులు కూడా రావచ్చు. ఆరోగ్యం. ఈ సమయంలో శక్తి, ఉత్సాహం పెరిగినట్లు అనిపించినా అధిక పని ఒత్తిడి వల్ల అలసట రావచ్చు. సమయానికి భోజనం చేయటం, తగినంత నీరు త్రాగటం, ఎండలో ఎక్కువసేపు తిరగకుండా ఉండటం ఆరోగ్యానికి ఉపయోగకరంగా ఉంటుంది. ఆధ్యాత్మిక ప్రభావం. సూర్యుడి సంచారం సమయంలో కొందరిలో ఆత్మవిశ్వాసంతో పాటు ఆధ్యాత్మిక ఆలోచనలు కూడా పెరగవచ్చని జ్యోతిష్య విశ్వాసం. ప్రతిరోజు ఉదయం సూర్యోదయ సమయంలో కొన్ని నిమిషాలు ప్రశాంతంగా ఉండటం, సూర్యునికి అర్ఘ్యం సమర్పించడం వంటి ఆచారాలను చాలామంది అనుసరిస్తారు. సూర్యగ్రహానికి సాంప్రదాయ పరిహారాలు. ఆదివారం ఉదయం సూర్యోదయ సమయంలో సూర్యునికి నీరు అర్పించడం, తల్లిదండ్రులను ముఖ్యంగా తండ్రిని గౌరవించడం, నిజాయితీగా పనిచేయటం, ఎరుపు లేదా గోధుమ రంగు పండ్లు అవసరమైన వారికి దానం చేయటం, ఉదయాన్నే లేచి సూర్యరశ్మిని స్వీకరించడం. ముఖ్యమైన సూచన. జూలై నెలలో బుధుడు, శుక్రుడు, సూర్యుడు చేసే ఈ 3 రాశి మార్పులు వేర్వేరు రంగాలను ప్రభావితం చేస్తాయని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతుంది. బుధుడు బుద్ధి, మాట, విద్య, వ్యాపారం. శుక్రుడు ప్రేమ, ధనం, దాంపత్యం, సుఖ సౌకర్యాలు. సూర్యుడు గౌరవం, నాయకత్వం, ఉద్యోగం, అధికారం. ఈ 3 గ్రహాల సంయుక్త ప్రభావం వల్ల కొందరికి అవకాశాలు, మరికొందరికి జాగ్రత్త అవసరమయ్యే పరిస్థితులు రావచ్చని జ్యోతిష్యులు భావిస్తారు. ఇప్పటి వరకు గ్రహాల సంచారాలను తెలుసుకున్నాం, కానీ అసలు ఆసక్తికరమైన విషయం ఇప్పుడు మొదలవుతుంది. ఈ 3 గ్రహాల మార్పులు 12 రాశులపై ఎలా ప్రభావం చూపవచ్చని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతుంది. ఈ 3 గ్రహాల సంచారం 12 రాశులపై ఎలా ప్రభావం చూపవచ్చని జ్యోతిష్యం చెబుతోంది. గమనించండి, ఇవి సాంప్రదాయ జ్యోతిష్క విశ్వాసాల ఆధారంగా చెప్పబడుతున్న సాధారణ ఫలితాలు మాత్రమే. వ్యక్తిగత జాతకాన్ని బట్టి ఫలితాలు మారవచ్చు. మేషరాశి వారికి జూలై నెల ఉత్సాహం, ధైర్యం, కొత్త ప్రారంభాలకు అనుకూలంగా ఉండవచ్చని జ్యోతిష్యులు భావిస్తారు. బుధుని ప్రభావంతో మీ ఆలోచనలు స్పష్టంగా ఉండే అవకాశం ఉంది. కార్యాలయంలో మీ మాటకు విలువ పెరగవచ్చు. శుక్రుడి ప్రభావంతో కుటుంబంలో ఆనందకర వాతావరణం ఏర్పడవచ్చు. జీవిత భాగస్వామితో సమయం గడపడానికి అవకాశం దొరకవచ్చు. సూర్యుడి ప్రభావంతో మీలో నాయకత్వ లక్షణాలు బయటపడవచ్చు. జాగ్రత్త.
కోపంతో తీసుకునే నిర్ణయాలు తగ్గించండి. అనుకూల రంగులు ఎరుపు రంగు, బంగారు. వృషభ రాశి వారికి ఈ నెల ఆర్థిక విషయాల్లో కొంత ఉపశమనం లభించే అవకాశం ఉందని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతోంది. పాత బకాయిలు రావటం లేదా కొత్త ఆదాయ మార్గం కనిపించడం జరగచ్చు. వ్యాపారులు కొత్త కస్టమర్లకు ఆకర్షించే అవకాశాలు పొందొచ్చు. కుటుంబంలో శుభకార్యాలు, చర్చలు ప్రారంభమయ్యే సూచనలు కనిపించవచ్చు. జాగ్రత్త, విలాస వస్తువుల కోసం అధిక ఖర్చు చేయకుండా ఉండండి. పరిహారం: శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించడం శుభప్రదంగా భావిస్తారు. మిథున రాశి: ఈ నెలలో శుక్రుడు మీ రాశిలో సంచరించడం వల్ల జ్యోతిష్య విశ్వాసాల ప్రకాశం, ఆకర్షణ, ఆత్మవిశ్వాసం, సామాజిక గుర్తింపు పెరగచ్చు. కొత్త పరిచయాలు ఏర్పడే అవకాశం ఉంది. విద్యార్థులకు చదువులో పురోగతి కనిపించవచ్చు. ఉద్యోగస్తులకు అధికారులు మీ పనిని గమనించే అవకాశం ఉంది. జాగ్రత్త, అందరినీ సులభంగా నమ్మకుండా ఉండండి. కర్కాటక రాశి వారికి ఈ నెల మిశ్రమ ఫలితాలు కనిపించవచ్చని జ్యోతిష్యులు చెబుతారు. కుటుంబ బాధ్యతలు పెరగచ్చు. ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం కావచ్చు. ఉద్యోగంలో కొత్త బాధ్యతలు రావచ్చు. అనుకోని ప్రయాణాలు కూడా ఉండే అవకాశం ఉంది. సూచన: నిర్ణయాలు తీసుకునే ముందు కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని కూడా పరిగణలోకి తీసుకోండి. సింహరాశి: ఈ నెలలో అత్యంత బలమైన ప్రభావం సింహరాశి వారిపైనే ఉండొచ్చని జ్యోతిష్య సాంప్రదాయం చెబుతుంది. బుధుడు, సూర్యుడు మీ రాశిలో ఉండటం వల్ల ఆత్మవిశ్వాసం, గుర్తింపు, గౌరవం పెరిగే అవకాశం ఉంది. ఉద్యోగంలో పదోన్నతి అవకాశాలు కొందరికి రావచ్చు. వ్యాపార విస్తరణ గురించి ఆలోచించే సమయం కావచ్చు. సామాజిక మీకు గౌరవం పెరిగే అవకాశం ఉంది. జాగ్రత్త, అహంకారం వల్ల మంచి అవకాశాలను కోల్పోకుండా వినయంతో వ్యవహరించండి. కన్యా రాశి వారికి బుధుడు అధిపతి కావడం వల్ల ఈ నెల ఆలోచనలు, ప్రణాళికలు, పనితీరులో మార్పులు కనిపించవచ్చని భావిస్తారు. కొత్త ఉద్యోగ అవకాశాలు లేదా ఇంటర్వ్యూలు రావచ్చు. విద్యార్థులకు పోటీ పరీక్షల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉంది. ఆర్థిక విషయాల్లో కొంత జాగ్రత్త అవసరం. అనవసరపు ఖర్చులను తగ్గిస్తే నెల చివరిలో ఉపశమనం లభించవచ్చు. పరిహారం: బుధవారం పచ్చపెసర్లు లేదా విద్యార్థులకు పుస్తకాలు దానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. తులారాశి వారికి జూలై నెలలో శుక్రుడి అనుకూల ప్రభావం ఎక్కువగా కనిపించవచ్చని జ్యోతిష్యులు భావిస్తారు. చాలా రోజులుగా నిలిచిపోయిన కొన్ని పనులు మళ్ళీ కదలడం ప్రారంభం అవ్వవచ్చు. ఉద్యోగస్తులకు కొత్త అవకాశాలు, బదిలీ లేదా పదోన్నతి చర్చలు జరిగే అవకాశం ఉంది. వ్యాపారులకు కొత్త కస్టమర్లు, భాగస్వామ్య అవకాశాలు రావచ్చు. ప్రేమ, దాంపత్య జీవితంలో అపార్థాలు తగ్గి పరస్పర అవగాహన పెరగచ్చు. జాగ్రత్త, ఇతరుల మాటలు వెంటనే స్పందించకుండా నిజాలు తెలుసుకొని నిర్ణయం తీసుకోండి. పరిహారం: శుక్రవారం లక్ష్మీదేవిని ప్రార్థించడం, అవసరమైన మహిళలకు సహాయం చేయడం శుభప్రదంగా భావిస్తారు. వృశ్చిక రాశి వారికి ఈ నెల కొంత పరీక్షలతో పాటు మంచి అవకాశాలు కూడా తీసుకురావచ్చని జ్యోతిష సాంప్రదాయం చెబుతుంది. ఉద్యోగంలో బాధ్యతలు పెరిగిన వాటిని సమర్థంగా నిర్వహిస్తే మంచి గుర్తింపు పొందే అవకాశం ఉంది. ఆర్థికంగా పాత బకాయిలు వసూలు కావచ్చు. కుటుంబంలో పెద్దల ఆరోగ్యంపై కొంత శ్రద్ధ అవసరం. ప్రయాణాల సమయంలో జాగ్రత్తగా ఉండటం మంచిది. జాగ్రత్త, కోపం, అనుమానాలకు దూరంగా ఉండండి. ధనస్సు రాశి వారికి జూలై నెల కొత్త ఆశలను తీసుకురావచ్చని జ్యోతిష్యులు భావిస్తారు. విదేశీ అవకాశాలు లేదా దూర ప్రాంతాల నుంచి శుభవార్తలు వచ్చే అవకాశం ఉంది. విద్యార్థులకు ఉన్నత విద్య, పోటీ పరీక్షల్లో అనుకూల పరిస్థితులు ఏర్పడవచ్చు. వ్యాపారంలో కొత్త ఒప్పందాలు కుదిరితే అవకాశం ఉంది. కుటుంబ సభ్యుల సహకారం పెరుగుతుంది. జాగ్రత్త, పెద్ద పెట్టుబడులు పెట్టే ముందు పూర్తిగా పరిశీలించండి. మకర రాశి వారికి ఈ నెల క్రమశిక్షణ, సహనం చాలా అవసరమని జ్యోతిష్య సాంప్రదాయం సూచిస్తుంది. పని ఒత్తిడి పెరిగే అవకాశం ఉన్న కష్టానికి తగిన ఫలితం ఆలస్యంగా అయినా లభించవచ్చు. ఆర్థికంగా అనవసర ఖర్చులను తగ్గించటం మంచిది. ఇంట్లో శుభకార్యాల ప్రణాళికలు మొదలయ్యే సూచనలు కనిపించవచ్చు. ఆరోగ్యపరంగా సరైన విశ్రాంతి తీసుకోవటం అవసరం. పరిహారం: పెద్దలను గౌరవించడం, అవసరమైన వారికి అన్నదానం చేయటం శుభప్రదంగా భావిస్తారు. కుంభరాశి వారికి జూలై నెలలో
కొత్త పరిచయాలు, కొత్త అవకాశాలు లభించే అవకాశం ఉందని జ్యోతిష్యులు భావిస్తారు. ఉద్యోగ మార్పు గురించి ఆలోచిస్తున్న వారికి ఇంటర్వ్యూలు లేదా కొత్త ఆఫర్లు రావచ్చు. వ్యాపారంలో డిజిటల్ రంగం లేదా కొత్త సాంకేతికతలు ద్వారా పురోగతి కనిపించవచ్చు. స్నేహితుల సహాయం వల్ల నిలిచిపోయిన పని పూర్తయ్యే అవకాశం ఉంది. జాగ్రత్త, తొందరపడి ఎవరికి హామీలు ఇవ్వకండి. మీనరాశి వారికి జూలై నెల ఆధ్యాత్మిక, కుటుంబం, ఆరోగ్యం అనే 3 అంశాలపై ఎక్కువ దృష్టి పెట్టాల్సిన సమయంగా జ్యోతిష్య సాంప్రదాయం చెబుతుంది. ఉద్యోగంలో మీ కృషికి గుర్తింపు రావచ్చు. కొత్త ఆదాయ అవకాశాలు కనిపించవచ్చు. కుటుంబంలో ఆనందకరమైన వార్తలు వినే అవకాశం ఉంది. చాలా రోజులుగా నిలిచిపోయిన ఒక పని పూర్తయ్యే సూచనలు కనిపించవచ్చు. జాగ్రత్తగా, ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకుండా సమయానికి పరీక్షలు చేయించుకోవటం, విశ్రాంతి తీసుకోవటం మంచిది. పరిహారం: గురువారం దానం చేయటం, గురువులను గౌరవించడం శుభప్రదంగా భావిస్తారు. జ్యోతిష్య విశ్వాసాల ప్రకారం ఈ నెలలో సింహ, మిథునం, తుల, ధనుస్సు రాశుల వారికి అనుకూల అవకాశాలు కొంత ఎక్కువగా కనిపించవచ్చని భావిస్తున్నారు. అలాగే కర్కాటకం, వృశ్చికం, మకర రాశుల వారు సహనంతో ఆలోచించి నిర్ణయాలు తీసుకుంటే సవాళ్లను సమర్థంగా ఎదుర్కోగలరని జ్యోతిష్యులు సూచిస్తున్నారు. అయితే గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, గృహ సంచారాలు ఒక సాధారణ దిశను మాత్రమే సూచిస్తాయని, వ్యక్తిగత జాతకం, దశలు, కృషి, నిర్ణయాలు కూడా జీవిత ఫలితాల్లో ముఖ్యమైన పాత్ర పోషిస్తాయని సాంప్రదాయ జ్యోతిష్కం పేర్కొంటోంది. గమనించండి, ఈ పరిహారాలు జ్యోతిష్య విశ్వాసాలపై ఆధారపడినవి. వీటిని ఆధ్యాత్మిక ఆచారాలుగా మాత్రమే చూడాలి. బుధగ్రహానికి సాంప్రదాయ పరిహారాలు: బుధుడు బుద్ధి, మాట, వ్యాపారం, విద్యకు కారకుడిగా పరిగణించబడతాడు. అందుకే బుధవారం పచ్చ పెసర్లు లేదా పచ్చని కూరగాయలు దానం చేయటం, విద్యార్థులకు పుస్తకాలు, పెన్నులు ఇవ్వటం, అబద్ధాలు, కఠినమైన మాటలు తగ్గించడం, పెద్దలను గౌరవించటం, చదువు సమయం కేటాయించటం ఇవి బుధుని అనుకూలతకు సంకేతాత్మక ఆచారాలుగా చాలామంది భావిస్తారు. శుక్రగ్రహానికి సాంప్రదాయ పరిహారాలు: శుక్రుడు ప్రేమ, ధనం, దాంపత్యం, కళలు, సౌందర్యానికి కారకుడిగా భావిస్తారు. శుక్రవారం లక్ష్మీదేవిని భక్తితో ప్రార్థించడం, ఇంటిని శుభ్రంగా ఉంచడం, మహిళలను గౌరవించడం, పాలు, బియ్యం లేదా తెల్లని వస్తువులు అవసరమైన వారికి దానం చేయటం, భార్యాభర్తలు పరస్పరం గౌరవంగా మాట్లాడుకోవటం ఇవి కుటుంబంలో సానుకూల వాతావరణానికి దోహదపడతాయని సాంప్రదాయంగా చెబుతారు. సూర్యగ్రహానికి సాంప్రదాయ పరిహారాలు: సూర్యుడు ఆత్మవిశ్వాసం, గౌరవం, నాయకత్వానికి ప్రతీకగా పరిగణించబడతాడు. ఆదివారం ఉదయాన్నే నిద్రలేచి సూర్యోదయ సమయంలో నీరు అర్పించటం, తల్లిదండ్రులను ముఖ్యంగా తండ్రిని గౌరవించడం, నిజాయితీగా పనిచేయటం, కోపాన్ని నియంత్రించడం, ఎరుపు రంగు పండ్లు లేదా గోధుమలు అవసరమైన వారికి దానం చేయటం జూలై నెలలో పాటించదగిన సాధారణ సూచనలు. జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం మాట ఇచ్చిన తర్వాత నిలబెట్టుకోవడానికి ప్రయత్నించండి. అవసరం లేని అప్పులు చేయకుండా ఉండండి. కోపంతో తీసుకునే నిర్ణయాలను వాయిదా వేయండి. కుటుంబ సభ్యులతో ప్రతిరోజు కొంత సమయం గడపండి. ఆరోగ్యాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఆదాయంలో కొంత భాగాన్ని పొదుపు చేయటానికి ప్రయత్నించండి. మీకు సాధ్యమైనంత వరకు దానం లేదా సేవా కార్యక్రమంలో పాల్గొనండి. ఒక ముఖ్యమైన విషయం ఏమిటి అంటే, చాలామంది అడుగుతూ ఉంటారు, గ్రహాలు మారితే నా జీవితం వెంటనే మారిపోతుందా? జ్యోతిష్య సాంప్రదాయం చెప్పేది ఏమిటి అంటే, గ్రహాల సంచారం కొన్ని అవకాశాలు లేదా సవాళ్లను సూచించవచ్చు, కానీ ఫలితాలు వ్యక్తిగత జాతకం, దశలు, తీసుకునే నిర్ణయాలు, కృషి, క్రమశిక్షణ వంటి అంశాలపై కూడా ఆధారపడి ఉంటాయని భావిస్తారు. అందువల్ల గ్రహాలపై విశ్వాసం ఉన్నవారు వాటిని మార్గదర్శకంగా తీసుకొని అదే సమయంలో తమ ప్రయత్నాలను కొనసాగించటం ఉత్తమం. ఈ నెలలో జరిగిన 3 ప్రధాన గ్రహ సంచారాలు: జూలై 7 బుధుడు సింహరాశిలోకి ప్రవేశం, జూలై 10 శుక్రుడు మిథున రాశిలోకి ప్రవేశం, జూలై 16 సూర్యుడు సింహరాశిలోకి ప్రవేశం,
జ్యోతిష్య సాంప్రదాయం ప్రకారం ఇవి విద్య, ఉద్యోగం, వ్యాపారం, ప్రేమ, కుటుంబం, ధనం, గౌరవం వంటి అనేక రంగాల్లో భిన్నమైన ప్రభావాలను చూపవచ్చని భావిస్తారు. ఈ వీడియో చెప్పిన విషయాలు సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసాల ఆధారంగా అందించబడ్డాయి. వీటిని జీవిత నిర్ణయాలకు ఏకైక ఆధారంగా కాకుండా మీ వ్యక్తిగత పరిస్థితులు మరియు వివేకంతో పాటు పరిగణించండి. ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి. మీ కుటుంబ సభ్యులు మరియు స్నేహితులతో షేర్ చేయండి. మీ రాశి ఏది? జూలై నెలలో మీ అభిప్రాయం ఏమిటి? కామెంటులో తప్పకుండా తెలియజేయండి. మరిన్ని ఇలాంటి జ్యోతిష్య విశ్లేషణలు, గ్రహ సంచారాలు, రాశి ఫలాలు, ఆధ్యాత్మిక విశేషాల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ను ఆన్ చేయండి. ధన్యవాదములు. మళ్ళీ మరో ఆసక్తికరమైన వీడియోలో కలుద్దాం. నమస్కారం. ధన్యవాదములు.